మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ కాఫీలు టీల దగ్గర టిఫిన్లు చేసారా? మేము టిఫిన్ చేసినాం కానీ ఏంటి పొద్దున్నే భోజనం రెడీ చేసావు అనుకుంటున్నారా? ఈరోజు వీడియో కదండి, ఇది నిన్నటి వీడియో. చెప్పాను కదా, మనకు తెలిసిన అక్క గుట్టపాడు నుంచి వాక్కాయలు పంపించింది పప్పు చేస్తానని. వాక్కాయలతో పప్పు చేశాను. అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని, పప్పు వేసుకొని, చల్లమిరపకాయలు పెట్టుకొని తింటే చాలా కమ్మగా ఉందండి. ఇక నా చిన్న కూతురు అయితే చారు పెట్టినా, పప్పు చేసినా, సాంబార్ చేసినా, ఆఖరికి మజ్జిగ చారు చేసినా కానీ చల్లమిరపకాయలు వేయించుతుంది. నేను అన్నాను, పండు పప్పుకి చల్లమిరపకాయలు వేయించితే మజ్జిగ చారుకు కూడా చల్లమిరపకాయలు వేయించుతున్నాం. ఈ సంవత్సరం 2 నెలలకే మిరపకాయలు అయిపోయేటట్టున్నాయి అంటే తను ఒక మాట అందండి, మమ్మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా మేము కావాలనుకున్నవి కోరుకున్నవి తినేది. చదువుల గురించి కానీ, జాబుల గురించి కానీ, బయటికి వెళ్ళిన తర్వాత బయట హాస్టల్ కానీ, కాలేజ్ హాస్టల్ ఏదైనా ఎంత హాస్టల్ ఫీజు కట్టినా వాళ్ళు పెట్టింది మేము తినాలి తప్పితే మాకు నచ్చింది వాళ్ళు పెట్టరు. ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా మేము కావాలనుకునేవి తినేది అంది. నిజమేనండి, పిల్లలకి చదువు ముఖ్యమే, కాకపోతే ఎంత డబ్బు వచ్చినా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితే దొరకట్లేదు. నేను ఒక మాట చెప్పి, పిల్లల్ని 10 తర్వాత మనం వద్దనుకున్నా బయటికి పంపించాలి. ఎందుకంటే మనకు దగ్గరలో ఎక్కువగా కాలేజీలు ఉండవు కాబట్టి. స్కూల్ టైంలోనైనా పిల్లల్ని హాస్టల్లో ఉంచకుండా ఇంటి దగ్గర నుంచి పంపించండి ప్లీజ్.